कौशिक नाम प्रेरणा नामधेयायाः अस्माकं विद्वान् विद्वान्यस्य उच्चर्षोद्भवस्य देवप्रकाश नामधेयाः विमला नामधेयायाः श्रीप्रियायाः श्रीप्रियांका नामधेयायाः गणपतिं हवामहे कविं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदः शृण्वन्नोतिभिस्त्रीरसादनं व्यासपतये नमो गणपतये नमः नमस्ते नमोत्राये तन्त्राय विद्याविलासिने मकरमूर्तये नमो नमः ओं सुमुखाय नमः ओं कपिलाय नमः ओं नमोदराय नमः ओं विघ्नराजाय नमः ओं धूमकेतवे नमः ओं भातचन्द्राय नमः ओं मत्ततुण्डाय नमः ओं हिरण्वाय नमः ओं महागणाधिपतये नमः गणपतिदेवताभ्यो नमः नानाविधपरिमलवत्नपुष्पाणि समर्पयामि लंबोदर पीतांबर परिमल मंदारा स्वर्णे शुंदे वक्त्रे सुंदत्रे नेता दासुरामादाधीसेना संघर्षी बाबा निर्माणी रक्षा मासुरवर गजमारा देव मंगल बुद्धि स्वर्णेव प्रेमा कामानामुरति देव दीपं समर्पयामि बोलो गजानन भगवान की शरदो वर्धमान भयन्ति शतमेन मे वर्षात्मानं भवति शतमनन्तं भवति ऐश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः ॐ देवी कल्याणी कल्याणी देवी देवी कल्याणी शुभगे शुभगे कल्याणी कल्याणी शुभगे शुभगे वरूथं वरूथं शुभगे शुभगे वरूथं इति शुभगे वद्भो वद्भो वरूथं वरूथं वद्भः भागं मत्थो मत्थो भागं भागमोषधि रोषधि भागं भागमोषधि ओषधि ओषधि प्रवीमि 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 कल्याणी कल्याण्या कल्याणी तनुवा तनुवा कल्याणी कल्याणी तनुवा शोभमाने शोभमाने तनुवा तनुवा शोभमाने 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 ह्रीं पुत्रान् पुत्रान् ह्रीं पुत्रान् दीर्घं सततं सततं दीर्घमायुराय दीर्घं दीर्घमायुरायुरित्यायुः पुरुषेन्द्रियायुष्येवेन्द्रिये प्रतिष्ठति प्राप्तिः
బీసీ కమిషన్ ఈరోజు క్షేత్రస్థాయి పరిశీలనకు అనేది రావటం జరిగింది. నాతో పాటు సభ్యులు రాపు జయప్రకాష్ గారు, సురేందర్ గారు, సోదరి బాలలక్ష్మి గారు, స్పెషల్ ఆఫీసర్ సతీష్ గారు, డిఆర్ఓ గారు, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ సూర్యకుమార్ గారు ఇక్కడ ఉన్నారు. ఈరోజు ఉదయమే రాజరాజేంద్ర స్వామి రాజేశ్వరి స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో కులగణన అనేది జరిగి అసెంబ్లీలో కూడా బిల్లు పాస్ కావడం జరిగింది. అది చట్టరూపం వచ్చే విధంగా ఇక్కడ అయ్యవారిని అమ్మవారిని ప్రార్థించుకోవడం జరిగింది. కూడా పనిచేస్తాం. ముఖ్యంగా ఇక్కడికి రావటంలో ఉద్దేశం ఏంటంటే వేములవాడలో, జగిత్యాలలో, సిరిసిల్లలో, ధరంపూడిలో కూడా ముఖ్యంగా పిచ్చగుంట్ల, బూడబుక్కల, తర్వాత దొమ్మరి, ఈ కులాల వారి పేర్లు మార్చాలని చాలా రోజులుగానండి బీసీ కమిషన్ కు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా తమ్మలి వారు కూడా బీసీ లిస్టులో వారు ఉన్నా కానీ వారి పేర్ల పక్కన కొన్ని పదాలు ఉండటం అనేది దాని పట్ల వారు అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. ఆ విషయంలో కూడా ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేసి ఆబ్జెక్షన్స్ కాల్ఫర్ చేసి బీసీ కమిషన్ ఆఫీసులో ఆయా కులాల వారితో సంప్రదింపులు కూడా చేయడం జరిగింది గతంలో. అయితే ఒక ఫైనల్ నిర్ణయం తీసుకోవడానికి ముందు ఆ నిర్ణయాన్ని ప్రభుత్వానికి నిర్ణయించడానికి ముందు ఫీల్డ్ స్థాయిలో కూడా ఒకసారి పరిశీలన చేసేసి స్థానికంగా ఉండేటువంటి ఆయా కులాల వారు వారి అభిప్రాయం ఏముందో, వారి స్థితిగతులు ఏముందో అవి తెలుసుకోవటానికి అనేది మేము రావటం జరిగింది. ఇవాళ వేములవాడలో కొన్ని ఏరియాస్ తిరిగేసేసి ఈ దొమ్మర కమ్యూనిటీ వారికి, వీరభద్రయ్య కమ్యూనిటీ వారికి సంబంధించి వారితో కూడా మాట్లాడటం జరుగుతుంది. ఇక్కడ నుంచి సిరిసిల్లకి వెళ్ళటం జరుగుతుంది. సిరిసిల్ల నుంచి మళ్ళీ జగిత్యాలకి వెళ్ళటం జరుగుతుంది. అక్కడ నుంచి వాళ్ళ ధరంపూరికి వెళ్ళి అక్కడ కూడా పరిశీలన చేయడం జరుగుతుంది. మేము ఇది బీసీలో తిట్టు పదాలుగా ఉన్నటువంటి కొన్ని కులాల వారు మా కులం పేరు ఒక తిట్టుగా ఉంది, మా పిల్లలన్నింటినీ చదువుకోవడానికి స్కూల్లో కానీ కాలేజీలో కానీ పోయినప్పుడు ఉద్యోగస్తులు కూడా ఉన్నత ఉద్యోగాలు ఉన్నాయి, తమ కులం పేరు అని చెప్పుకోవడానికి కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. మా కులం పేరును మార్చాలనేసి చాలా రిప్రజెంటేషన్స్ జరిగింది. అదేవిధంగా ఇక్కడ వేములవాడ టెంపుల్లో కూడా తమ్మలి సంఘం వారు వచ్చినప్పుడు వారు కొన్ని టెంపుల్స్ లో మేము అర్చకులు కూడా పనిచేస్తున్నాము,
అనే మాట వారు చెప్పడం జరిగింది. మా కులం పక్కన శూద్రులు, నాన్ బ్రాహ్మిన్స్ అనేసి పేరు ఆ విధంగా పెట్టడం జరిగింది. దాన్ని పునః పరిశీలన చేయాలనే మాట చెప్పడం జరిగింది. దీని తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఈ తమ్మలి కులంకు చెందిన వారు ఆలయంలో, వేములవాడ ఆలయంలో కొందరు ఇక్కడ అమ్మవారి దగ్గర అర్చకులుగా పనిచేస్తూ ఇప్పుడే మేము అక్కడ చూస్తున్నాం వారు. సో వారిని కూడా కొద్దిసేపటి తర్వాత ఇక్కడ పిలిచి వారితో మాట్లాడి వారి బ్యాక్గ్రౌండ్, అంటే ఆ కులం వారు ముందరికి వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు వారు ఏమైనా ఇబ్బందులు పాలైతే ఎటువంటి ఇబ్బందులు పాలవుతుంది, దాన్ని రెక్టిఫై చేయడానికి ఏం చేయాలనే విషయంలో మాకు మాట్లాడిన తర్వాత ఈ నెక్స్ట్ ఏప్రిల్ 1st or 2nd వీక్ లోపల బీసీ కమిషన్ సమావేశమై ఈ అన్ని కులాల గురించి మొత్తం మేము నోటిఫికేషన్ ఇచ్చిన దాంట్లో దొమ్మర కులానికి సంబంధించింది, పిచ్చగుంట కులానికి సంబంధించింది, అట్లనే తమ్మలి కులానికి సంబంధించింది, బుడబుక్కల కులానికి సంబంధించింది, తర్వాత చిప్పూలు, మేర వాళ్ళకి సంబంధించి, తర్వాత వీరముష్టి కులానికి సంబంధించినటువంటి బ్రెయిన్ రీసెర్చ్ మీద మేము నోటిఫికేషన్ ఇచ్చి వారి యొక్క ఫిర్యాదులను స్వీకరించడం జరిగింది. దానిపై ఏప్రిల్ 1st or 2nd వీక్ లో ఒక ఫైనల్ నిర్ణయం తీసుకుంటాం. థ్యాంక్ యూ.